నైతిక విలువలు అంటారా మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? బొత్స సత్యనారాయణ అనే మనిషి వోక్స్ వ్యాగన్ అని ఉండేది ఇదివరకు, అందులో 11 కోట్లు కొట్టేశాడు. నేను కొట్టేయలేదని అబద్ధం ఆడాడు. అది నేను తీసుకురాను. నేను అది అతని విజ్ఞతకి ఆనాడు చీఫ్ మినిస్టర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారికి వదిలేస్తా. చెప్పడానికి ఇప్పుడు ఆయన లేడు, ఈయన చెప్పడు. ఈయన చెప్పినా ప్రజలకు అర్థం అవ్వదు. ఆయన ఏం చెబుతున్నాడు బొత్స అర్థం కాకుండా అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, కూటమి గెలుస్తూ ఉంది, వైకాపా పలాయనం చిత్తగిస్తుందంటే ఈయనొక్కడే అర్థమే అర్థం కాక. నాకు తెలిసి అతను న్యూస్ పేపర్లో కూడా చదవడట, నాకు తెలిసి చదవలేడట, చదవకూడదట. అతను నోటుకొచ్చి అతను ఒక్కడే మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో. ఇంకా మాట్లాడట్లా, ఇతనెవరు అంబటి మాట్లాడట్లా, రోజమ్మ మాట్లాడట్లేదు, ఏ రాజయ్య మాట్లాడట్లేదు, ధర్మాన